నేను గుడిసెలో నులక మంచంపై కూర్చున్నాను. బయట హోరుగాలి, తుంపర్లుగా వాన మొదలైంది. గుడిసెలోకి గాలి పెరుగుతున్న వాన చలిని మోసుకొస్తుంటే వెదరు తడిక తలుపు మూసేసి మళ్ళా మంచంలో కూర్చున్నాను. వర్షం వదిలేలా లేదు. అర్ధరాత్రి కావస్తోంది. గుడిసె పక్కగా వాననీటి ప్రవాహం చప్పుడు. మెల్లిగా లేచి మట్టి పొయ్యిలో ఎండు మర్రి పొరలు వేసి వెలిగించి చాయ్ పెట్టుకున్నాను. ఉరుములు ఉరుముతూ ఆకాశం అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తుంది. అలా పొయ్యి దగ్గర చేతులు వెచ్చచేసుకుంటూ చాయ్ మరిగే వరకు కూర్చున్నాను. మెల్లిగా ఛాయ నా స్టీల్ గ్లాసులో పోసుకొని మళ్ళీ నా నులక మంచం పైన చేరాను. నా గుడిసె నేల పదును చేరింది. బయట వానగాలి జత కలిపి బీభత్సంగా చేస్తున్నాయి. పక్క వాయిద్యాల మెరుపులు, ఉరుములు తోడయ్యాయి. నాకు రాత్రంతా శంకరాజాగరనే అనిపించింది. చేసేదేం లేక, నిద్రపోలేక మోకాళ్ళు రెండు మునగదీసుకొని వాటిపై తలాంచి, కళ్ళు మూసుకొని నా శరీరాన్ని దుప్పట్లో దూర్చాను. మాటి మాటికి ఉరిమే ఉరుములతో కళ్ళు జిగేల్మనిపించే వెలుతురు నన్ను ప్రశాంతంగా ఉండటేయం లేదు. అలా మగతగా కన్నంటుకునే సమయంలో నడిరేయి దాటిపోయిందనుకుంటా దబ్బుమని గుడిసెలో ఏదో పడి చప్పుడు. మెల్లిగా తలపై నిండుగా కప్పుకున్న దుప్పటి తీసి గుడిసెలో మధ్యలో గుంజుకు మెలకు తగిలించిన దీపాన్ని చూశాను. అది బయటపడ్డ చంటి పిల్లలే రెక్కలాడిస్తూ గుక్క పెట్టి ఏడుస్తున్నట్లు గాలి హోరుకు రెపరెపమంటుంది. నా కళ్ళు మెల్లగా శబ్దం వచ్చిన వైపుకి తిరిగాయి. అక్కడ కనిపించిన దాన్ని చూసి పై ప్రాణాలు పైనే పోయాయి. చలిని మించిన వణుకు తెలిసిందా క్షణాన. నల్లని కృష్ణ సర్పము. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. పెద్ద వెదురు పతపట్టాలా విప్పుకున్న దాని పడగ, కమ్మరి కొలిమి చప్పుళ్ళ బుస, నరాల్లో రక్తం గడ్డకట్టుకొని పోతున్న భావన నన్నే తదేకంగా చూస్తుంది. నా నాలిక తడారిపోయిన షుగర్ పేషెంట్లా తయారైంది. ఇంకా సేపయితే ఊపిర్లు కాకన్నట్టుకున్నాయి. విసురుగా అది తన తలను గుడిసెలోని తన వైపు తిప్పింది. ఆ మాంతం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి లాఘవంగా ఓ ఎలుక పిల్లని నోట కరుచుకొని గటుక్కున మింగేసింది. అక్కడ్నుంచే నా మంచంపై ఓసారి చూసి జరజరా పాక్కుంటూ తడికె తలుపు సందుగుండా బయటకు వెళ్ళిపోయింది. అందాక స్తబ్దుగా ఉన్న పంచప్రాణాలు నాలో మెల్లిగా చేరాయి. గుడిసె బయట పారే నీళ్ళ చప్పుడు తగ్గిపోయింది. వాన వెలిసిపోయింది. వెలుగు రేకులు విచ్చుకున్నాయని బయట ప్రపంచపు సందడితో అర్థమైంది. భయం తగ్గినా నేను మెల్లగా కర్రతో చప్పుడు చేస్తూ గుడిసె తలుపు తీసి బయటకొచ్చాను. రాత్రి వానకి బురద లేకుండా అంతా కొట్టుకొని పోయింది. నేల తేటగా ఉంది. మొహం కడుక్కొని నా పనుల్లో నేను పడదామనుకున్న తరుణంలో రోడ్డుపై జనాలు పరిగెడుతున్నది కనపడింది. ఏమైందంటూ నేను తెలుసుకుందామని బయలుదేరాను. రోడ్డుకు ఓ వారగా చెత్తకుండి పక్కన ఓ పాప గొంతు ఏడుస్తుంటే అందరూ నిలబడి చూస్తున్నారు. పక్కన ఉన్న కాల్వలోంచి మురుగునీరుని తోచుకుంటూ క్రొత్త వరద నీరు ప్రవహిస్తుంది. పాప ఇంకా ఏడుస్తుంది. పైనుంచి చెట్టు ఆకులు నుంచి చినుకులు జారి పడుతున్నాయి. పాప ఖాళీ అవుతుందేమో ఓ పక్కగా తిరిగి తల్లిని వెతికి కానరాక ఆకాశం వైపు చూస్తూ బిగ్గరగా ఏడుస్తుంది. చుట్టూ మూగిన జనాలు పాప కష్టాన్ని చూస్తూ కళ్ళొత్తుకుంటూ ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుకుంటున్నారు. చంటి పాప ఇంకా ఏడుపు ఆపలేదు. పైనుంచి ఆకుకొనల నుండి టపటపా నీటి చుక్కలు పాప మొహంపై నీటిలో పడ్డాయి. పాప ఏడుపుని ఆపింది. అంతవరకు మాట్లాడుకున్న జనాలు పాప ఏడుపుని ఆపడంతో వారు మాటలాపి పాప వంక చూశారు. వారిలో ఏ మూలో తల్లి కదలాడింది. అయ్యయ్యో అనుకొని పాపను ఒకావిడ చేతిలోనికి తీసుకుంది. పాప కాస్త శాంతించినట్టుంది. తిరిగి మళ్ళీ తల్లి కర్కశత్వాన్ని గురించి, మనసు గురించి 4 రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒకతను బావి దగ్గర కూతురు శవం ఉందని చెప్పారు. అంతా అక్కడికి పరిగెత్తారు. జాలి మాటలు, విచారపు గొంతులు కాసేపు అప్పటికి గుర్తొచ్చింది పాపను ఏం చేద్దామని. పోలీసులు వచ్చి పంచనామా చేసి శవాన్ని తీసుకొని పోయారు. పాపను ఏం చేద్దామని మళ్ళీ చర్చలు. రాత్రి నా కళ్ళ ముందే ప్రకృతి భయంకరంగా రోదిస్తుంటే కృష్ణసర్పం మింగేసిన ఎలుకను చూశాను. అలా ఈ ఆడదాని జీవితం ఎవరి చేతిలో అంతమైందో ఒకరే ఒకరు చేసుంటారు. పోలీసులు పట్టుకుంటారు. కానీ ఈ పాపని ఏం చేస్తారు?
నేనెందుకు తీసుకోగూడదు? నాకు తోడుగా ఉంటుంది. వెంటనే నా కర్తవ్యం బోధపడింది. నేను అందర్నీ ఒప్పించి తెచ్చుకున్నాను. 25 అయిపోయాయి. నా కళ్ళు నా మల్లి కోసం చూస్తున్నాయి. ఇంకా రాలేదు. ఏమని ఓపిక లేదు. నా మోకాళ్ళల్లో తలాంచి మల్లి కోసం ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. కాసేపటికి జనం గోల, రంగయ్య తాతయ్య అని దూరం నుండి జనాలంతా నా గుడిసె వైపు వస్తున్నారు. పిల్లలంతా చెంగుచెంగున వస్తున్నారు. వారి మధ్యలో నా మల్లి కాకి బట్టల్లో నడిచి వస్తుంది. నా మల్లేనా అని నా గుండె గాయపరుచుకున్నాక నా కళ్ళు నన్ను ఆగకుండానే నీళ్ళని వర్షిస్తున్నాయి. ఉప్పగా అనిపించలేదు. నా పెదవిన తాకిన మరుక్షణం అదేదో దేవతలు తాగిన అమృతంలా తోచాయి తాత అంటూ నా మల్లి నన్ను కౌగిలించుకుంది, ముద్దాడింది. నేనేడ్చానో ఎవడో ఈ బంగారు తల్లిని వదులుకున్నవాడో ఎంతటి దురదృష్టమని కూడా అనుకున్నాను గతంలో. ఆనాటి రాత్రి వర్షం నాకు భయాన్ని చూపింది. నా కన్నీటి వర్షం నాకు మమతానురాగాలు చూపింది. ఒకటి బీభత్సము, మరొకటి మనోరంజకము. అందరూ మల్లికి పంచాయతీలో, ఆఫీస్‌లో సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నారట. నన్ను రమ్మంది. మల్లికి కొన్నేళ్ల క్రితం జరిగిన హత్యలో నిందితుడిని పట్టుకున్నందుకు సత్కారం, ట్రైనింగ్‌లోనే నేర్పుగా చేసినందుకు. కలెక్టర్ గారు, పోలీసు సూపరింటెండెంట్ల సమక్షంలో కాసేపటికి మల్లికి ఘనంగా సత్కారం చేశారు. నన్ను స్టేజి పైకి పిలిచి అభినందించారు, పొగిడారు. అక్కడ పోలీసు ఆఫీసర్ హత్యగావింపబడిన వ్యక్తి ఫోటో ప్రదర్శించగానే నా కళ్ళకి భూమి కదిలిపోయింది. అది ఎవరో కాదు, మల్లిని కన్న తల్లి. అంటే మల్లి తనకు తెలియకుండానే తన తల్లిని చంపిన వాణ్ణి పట్టుకుందా? ఇంతకీ వాడెవడు? తెలుసుకోవాలనుందా? అయితే తెలుసుకోండి. మల్లిని కన్నందుకు మల్లి తల్లిని చంపిన ఆ దుర్మార్గుడు మల్లి తండ్రి. మగ సంతానాన్ని కా కననందుకు గొడవపడి, గొడవలో మల్లి తల్లిని చంపిన కిరాతకుడు. వాణ్ణి స్టేషన్‌లో వేశారట. అందరూ బయలుదేరారు. నేను కూడా నా మల్లితో దర్జాగా పోలీస్ కార్‌లో నా మల్లి పక్కన కూర్చొని నేను కూడా బయలుదేరిపోయాను. ఇది ఫ్రెండ్స్. సో, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చేసే ఆ లైక్ వల్ల నాకెంతో బలం.